నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. వన్యప్రాణుల సంరక్షణకు ముందుకు రావాలి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు. నారా లోకేష్ కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం. వినతులు స్వీకరిస్తూ ముందుకు సాగిన మంత్రి. చంద్రబాబు, పవన్, లోకేష్ క్షమాపణలు చెప్పాలి. మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ డిమాండ్. 29వ డివిజన్లో సమస్యలకు శాశ్వత పరిష్కారం వెల్లడించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. లక్ష్మీ నృసింహుని సన్నిధిలో భారీ అన్న సమరాధన. ఘనంగా ముగిసిన చందన యాత్ర మహోత్సవాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, వన్యప్రాణుల సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా జూలోని సీతాకోక చిలుకల పార్కును పవన్ కళ్యాణ్ సందర్శించారు. పర్యావరణ సమతౌల్యతను కాపాడటంలో వన్యప్రాణులు చాలా కీలకమని, వాటిని దత్తత తీసుకునేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని, జంతు ప్రదర్శనశాలల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. గురువారం విశాఖ జంతు ప్రదర్శనశాలను సందర్శించిన పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనాదేవి జన్మదినం సందర్భంగా 2 జిరాఫీలను ఏడాది కాలానికి దత్తత తీసుకున్నారు. జూలో ఏర్పాట్ల గురించి తెలుసుకొని అభివృద్ధికి ఉన్న అవకాశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ, మా కుటుంబంలో అంతా జంతు ప్రేమికులే అని పవన్ కళ్యాణ్ తెలిపారు. జూలోని సీతాకోక చిలకల పార్కును పవన్ కళ్యాణ్ సందర్శించారు. నీటి ఏనుగుల సంరక్షణ గురించి తెలుసుకున్నారు. అనంతరం కంబాలకొండను దర్శించి కొత్తగా 50 ఎకరాల్లో అభివృద్ధి చేసిన నగర వనాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు పిసిసిఎస్ పివి చలపతిరావు, ఏపీ సిసిఎఫ్ శాంతిప్రియ పాండే, అటవీ అభివృద్ధి సంస్థ ప్రాంతీయ మేనేజర్ జ్యోతి, జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్ర పాల్గొన్నారు. చాలాసార్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వన్స్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీటింగ్స్లో ఎస్పెషల్లీ భారతదేశంలో యానిమల్స్ని రక్షించడంలో జూలు చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో మన విశాఖ జూ చాలా 600 ఎకరాలు న్యాచురల్ ఫారెస్ట్లో ఉన్నది, రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నది అది. సో దీంట్లో మేము మీటింగ్స్లో కూర్చున్నప్పుడు చాలామంది కార్పొరేట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ఉంటారు యానిమల్స్ని అడాప్షన్కి. సో అలా తీసుకున్న వాళ్ళతో ఒకసారి మనం ఒక హైటీలా పెట్టుకుందాం, మనం వాళ్ళని ఎకనాలజీ చేద్దాం, రెస్పెక్ట్ చేద్దాం అని చెప్పే ప్రాసెస్లో అది నాకు ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు హైర్ అఫీషియల్స్ అంతా. సో ఈరోజు మా అమ్మ పుట్టినరోజు కాబట్టి ప్రత్యేకించి యాదృచ్ఛికంగా జరిగింది. నా కోరిక చాలా కాలం ఒక యానిమల్స్ని అడాప్ట్ చేసుకుంటుంటే మా ఇంట్లో కూడా ఒక 4 ఉంటాయి కుక్కలు, పెంపుడు కుక్కలు ఉంటాయి మా ఇంట్లో. సో నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు కానీ, నా భార్య అందరూ చాలా దీన్ని జంతు సంరక్షణ చాలా ప్రత్యేకించి శ్రద్ధ పెడతారు. అలాగే ప్రత్యేకించి మా అమ్మగారి పుట్టినరోజు అవ్వటం వల్ల నాకేమనిపించిందంటే చెప్పడమే కాదు, ఎదుటి వాళ్ళకి నేను కూడా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకని మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ 2 కనిపిస్తున్న జిరాఫీని, దాకా తిండి పెట్టిన జిరాఫీని, వీటిని మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకుని సంవత్సరానికి 2 జిరాఫీని అడాప్ట్ చేసుకొని వాటికి ఎంత అయితే మనీ కావాలో వాటిని వెంటనే క్లియర్ చేస్తాను తెలియజేసుకుంటూ, ఇది ప్రతి ఒక్కరూ కూడా అది జంతు సంరక్షణలో ప్రత్యేకించి జూస్లో కానీ ఇంకా జూ బయట కానీ జంతు సంరక్షణకి అందరం మన వంతు కృషి చేద్దాం తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం రాజమహేంద్రవరం ఎయిర్పోర్టుకు వచ్చిన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ వద్ద ఎంపీలు గంటి హరీష్ మాథుర్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, రాజానగరం కొత్తపేట ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, బండారు సత్యానందరావు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతిల్ల నవీన్ తదితరులు స్వాగతం పలికారు. బయలుదేరిన నారా లోకేష్ కోరుకొండ మండలం బూరుగుపూడి టీడీపీ కార్యాలయం పార్టీ నాయకులు, కార్యకర్తలు బారులు తీరి స్వాగతించారు. జై లోకేష్, జై జై లోకేష్ అంటూ నినాదాలతో లోకేష్ అభిమానులు హోరెత్తించారు.
రుడా చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి తదితర టీడీపీ ముఖ్య నాయకులు ఆయన వెంట ఉన్నారు. ఆయన రాక నేపథ్యంలో పార్టీ కార్యాలయంతో పాటు రహదారులపైన పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. 2023లో పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులు లోకేష్కు వినతి పత్రం అందజేసి తమ సమస్యలు వివరించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కాకినాడ బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు, పవన్, లోకేష్ హిందూ ధర్మాన్ని, వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా సుమారు 18 నెలల నుండి చాలా దారుణంగా మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నీచ రాజకీయాల్లోకి లాగారని మార్గాని భరత్రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జంతువుల కొవ్వు, ఇతర పదార్థాలు కలిశాయని దుష్ప్రచారం చేశారని, అటువంటి పదార్థాలు కలవలేదని ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించిన సెట్ విచారణలో తేలిందన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ తిరుమల వచ్చి మెట్ల వద్ద మొక్కునేలకు తప్పయిందని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో వారికి తప్పకుండా శిక్ష పడుతుందన్నారు. దేవదేవుడు వీళ్లను తప్పక శిక్షిస్తారని అన్నారు. పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తుందని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూటమి పాలన ఉందని, త్వరలోనే తగిన శిక్ష ఆ దేవుడే విధిస్తారని తెలిపారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ సమాజాన్ని కూడా అడుగుతా ఉన్నాం. మరి ఈ రకంగా ఇంత అవహేళన చేసి ఇంత దారుణంగా మాట్లాడిన వాళ్ళని ఎలా క్షమించాలని అడుగుతాం. ఇంకొంతమంది సోషల్ మీడియాలో వెనకేసుకొస్తున్నారు. అందులో నెయ్యి లేదు, వెజిటేబుల్ ఆయిల్స్ ఉన్నాయి అని కొంతమంది వెనకేసుకొస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడేమో యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పేసి రిపోర్ట్స్ ఇస్తే వాళ్ళని చడామడ 4 వాయించక ఇంకా వెనకేసుకుని ఎందుకు వస్తున్నారని అడుగుతున్నాను. మనకి రోషన్ లేదా? మనకి పౌరుషాలు లేవా? ఈ రకంగా వీళ్ళు మాట్లాడిన వాళ్ళని ఇలా వదిలేద్దామా? మళ్ళీ పైపై చేంజ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ప్రక్షాళన చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన దానికి ర్యాలీలు ఎలా చేస్తారండి వీళ్ళు? అంటే చంద్రబాబుని వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ర్యాలీలు చేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ దేవుళ్ళ గుళ్ళకి అక్కడక్కడ పాలాభిషేకాలు చేస్తున్నారు. సిగ్గుందా అని అడుగుతా ఉన్నా తెలుగుదేశం వాళ్ళకి. అంటే వెంటనే ఎదురుదాడి, కౌంటర్ దాడి అనమాట. అంటే ఈ స్థాయిలో రాజకీయాలకి ఎంత నీచానికైనా దిగజారిపోతామనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇంత రాజకీయానికి ఇంత నీచాతి నీచంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, కలియుగ వెంకటేశ్వర స్వామి ఈ జన్మలోనే ఎవరు ఊహించిన విధంగా శిక్షిస్తారు. అది మటుకు మర్చిపోవద్దు. ముగ్గురికి చెప్తా ఉన్నాం.
స్థానిక 29వ డివిజన్ రంభవారి వీధిలో 23 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు, సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు, అలాగే లో వోల్టేజ్ సమస్య పరిష్కారం ఏర్పాటు చేయనున్న ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలని స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. ప్రజల వినతి మేరకు 23,50,000 రూపాయలతో 150 మీటర్ల సీసీ రోడ్డు, దానికి ఇటు అటు 300 మీటర్ల డ్రైనేజీలు, 90 మీటర్ల మరో సీసీ రోడ్డు నిర్మించడం జరుగుతుందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్లో గతంలో 30 లక్షల రూపాయలతో పనులు పూర్తి చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం మరో 48 లక్షల రూపాయల పనులు మొదలుపెట్టామన్నారు. మొత్తంగా 80 లక్షల పనులు జరుగుతున్నాయన్నారు. ఇంకా రోడ్డు, డ్రైనేజీలకు 2,13 లక్షల రూపాయలు అవసరమన్నారు. స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పుష్కరాల సమయానికి అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. గత పాలకులు ఈ సమస్యలను వదిలేశారని, రౌడీయిజం, డ్రగ్స్, ఫ్లెక్సీలతో అల్లరి చేశారని మండిపడ్డారు. కూటమి వచ్చిన తర్వాత ఇప్పటికే చాలామంది వంకర్లను సరిచేయటం జరిగిందన్నారు. కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒకటి 23,50,000 తోటి సుమారు 150 మీటర్లు సీసీ రోడ్డు, 300 మీటర్లు అంటే రోడ్డుకి ఇటు కాబట్టి 300 మీటర్లు డ్రైను, 150 మీటర్లు సీసీ రోడ్డు. ఎప్పటి నుంచో ఉంది అవసరం. ప్రజలు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు కావాలని అడగడం, దానికి శాంక్షన్ చేయించడం, ఈ రోజున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇప్పటికి కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ వార్డులో ఇప్పటికీ 30 లక్షలతో పనులు పూర్తి చేసుకోగా మరొక 48 లక్షల పనులు ఈ రోజున ఏదైతే 25 లక్షలతో కాకుండా 24 లక్షలు కాకుండా మిగిలిన అన్నీ కలిపి సుమారు ఇంకా 48 లక్షలతోటి పనులు నడుస్తూ ఉన్నాయి. అంటే మొత్తంగా 80 లక్షల పనులు చేయగా ఇంకా 2,13,00,000 పనులు అవసరం ఉన్నాయని రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ప్రజల నుంచి మాకు వివిధ రూపాల్లో అర్జీలు రావడం, అవన్నీ కూడా పుష్కరాల సమయానికి పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు మరి ఈ సమస్యను ఎలా వదిలేశారో గత పాలకులు అయితే మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గత పాలకులు అత్యుత్సాహం ఇక్కడ అంతా ఇంత ఉండేది కాదు. ఆ పాలకులు ఏం చేసేవారంటే నాటుసారా అమ్మించేవారు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ పెంచి పోషించేవారు, రౌడీయిజం, గోండాయిజం, ఫ్లెక్స్లు వేసి రపారపా ఇప్పటికి కూడా కనబడ్డాయి 2-3 ఫ్లెక్స్లు. చెప్తా ఉన్నాం, అల్లరి చేష్టలు తగ్గించండి. ఇప్పటికే చాలామంది వంకర్లు సెట్ చేసాం ఈ ఏరియాలో. ఇంకా సెట్ కాకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు సెట్ చేసే విధంగా సెట్ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు నియోజకవర్గంలో. స్థానిక సింహాచల నగర్ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో మధుబయ వేదాంతాచార్య పీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య త్రిదండి రామానుజాచార్య స్వామి మంగళ శాసనాలతో చందనయాత్ర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజైన శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి ట్రస్ట్ ఆలయ ధర్మకర్తలు కాలపు సూర్య సింహాచలం దంపతులు, కాలపు నాగేశ్వరరావు దంపతుల ఆధ్వర్యాన శ్రీవారి ప్రసాదం, తదియారాధన, అన్న సమారాధన జరిగింది. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహానివేదన చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరి స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ ఉత్సవాలకు సహకరించిన పోలీస్, విద్యుత్ శాఖల సిబ్బందికి, మున్సిపల్ శానిటరీ సిబ్బందికి ధర్మకర్తలు కాలపు సూర్య సింహాచలం నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఆ స్వామి కృప, కరుణా కటాక్షాలు భక్తులందరిపైన ఉండాలని ఆకాంక్షించారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. ఈ చట్టంలో మార్పులను నిరసిస్తూ స్థానిక జాంపేట గాంధీ విగ్రహం వద్ద సిపిఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ, ఈ చట్టంలో మార్పులు చేయడం ద్వారా పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న హక్కులను తొలగిస్తూ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసేలా కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా అమలు చేయటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ విధంగా ఉపాధి కూలీలు, కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానాలను అమలు చేయటానికి సిపిఎం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి పవన్, కర్రి రామకృష్ణ, సిఐటియు నాయకులు ఎస్ఎస్ మూర్తి, పూర్ణిమారాజ్, పోలిన వెంకటేశ్వరరావు, రామచంద్రరావు, జరీనా, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. భారత జాతిపిత బ్రిటిష్కి వ్యతిరేకంగా యావత్ జీవితాన్ని ధారపోసి ప్రజల్ని పెద్ద ఎత్తున సమీకరించి పోరాడినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రిలో సిపిఎం ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. దాంతోపాటు భారతదేశంలో వామపక్షాల ఒత్తిడితో వచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని గాంధీని చంపేసినటువంటి గాడ్సే వారసులు ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాలకులు ఆ చట్టాన్ని సంపూర్ణంగా రద్దు చేశారు. భారతదేశంలో ఈ దేశ స్వాతంత్రం కోసం, మత సామరస్యం కోసం నిలిచినటువంటి గాంధీని చంపినటువంటి ఆర్ఎస్ఎస్ గాడ్సే వారసులు ఇవాళ మరోసారి 78 ఏళ్ల తర్వాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా ఆయన మరోసారి హత్య చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, దాన్ని కాపాడుకుంటామని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దయ్యే వరకు పోరాడతామని చెప్పి ఈరోజు ఇక్కడ ప్రతిజ్ఞా కార్యక్రమం చేయడం జరిగింది. భారతదేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కోట్లాది మంది గ్రామీణ పేదలకి, వ్యవసాయ కూలీలకి పెద్ద ఎత్తున ఉపాధిని కల్పించింది. కోవిడ్ కాలంలో ఇవాళ ఉపాధి లేక గ్రామాలకి వెనక్కిపోయినటువంటి కోట్లాది మందికి ఉపాధి హామీ చట్టమే ఆసరాగా నిలిచింది. రూరల్ నియోజకవర్గం పిడింగొయ్యిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పిడింగొయ్యి పంచాయతీ ఎస్వీజీ మార్కెట్ వద్ద 9 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను, కవలగొయ్యిలో 75 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం పిడింగొయ్యి గ్రామంలో సంబంధిత శాఖ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణం, అభివృద్ధి పనులను పరిశీలించారు. గోరంట్ల మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. పిడింగొయ్యి పంచాయతీ నుండి మోరంపూడి వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. రూరల్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 1,60,00,000 విలువైన వివిధ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సెటి ప్రసాద్, ఎంపీడీఓ సునీల్, ఆర్మ్స్ట్రాంగ్, హుకుంపేట సొసైటీ అధ్యక్షుడు బొప్పాన శ్రీనివాస్, రాష్ట్ర కుమ్మరి శాలవాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, వాసిరెడ్డి బాబీ, కసిరెడ్డి దుర్గాప్రసాద్, మట్టా శ్రేణు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది పారిపోతున్నారు, బిల్స్ రావడంలో ఆలస్యం అవుతుంది. గతంలో చేసిన బిల్స్ 6 నెలలకు కూడా రాలే. కేంద్రం నుంచి నిధులు విడుదల కావడంలో సమస్య ఉంది. మీకు అర్థం కాకపోతే చెబుతున్నారు. ఆ సమస్య కొంత సమస్య అవుతుంది. ఇప్పుడు కూడా పెండింగ్ పడతాయి. ఇప్పుడు కొత్తగా స్కీమ్ మారింది.
90% కేంద్రం, 10% రాష్ట్రం ఇచ్చేది. ఇవాళ మార్చి 60-40 మార్చారు. దాంతో రాష్ట్రం మీద భారం పడుతుంది. ఎలా చేయాలో మళ్ళీ బడ్జెట్ దాకా ఆగాలి. మనం మార్చి లోపల ఈ కంప్లీట్ చేసుకుంటే ఈ గ్రాంట్ వేగంగా పరిగెత్తిస్తే కానీ ఈ గ్రాంట్ ఉపయోగించుకోవాలి, లేదా క్యాన్సిల్ అయిపోతుంది. మీకు అర్థం కావడం కోసం వేరే నేనేమంటున్నా. అందువల్ల వేగం పెంచుకున్నాం, పనులు చేయించుకున్నాం. ముందు కొబ్బరికాయలు కొట్టకుండా పని మొదలెట్టే మనం శిలాఫలకాల కంటే కూడా కొబ్బరికాయలు ముందు కొట్టి పని మొదలెట్టినారు. ఇవాళ ఈ రోడ్డు అయితే చిన్న విషయం కాదు. అలాగే క్రెడాయి వాళ్ళు వచ్చారు. క్రెడాయి వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా మాకు ఎందుకంటే భవన నిర్మాణాలు వస్తున్నాయి, మా భవనం వైపు కూడా రోడ్డు కావాలంటే వేస్తాము, ఒక బిల్డింగ్ ఉంది కదా అన్నాం. అయినా కూడా పెట్టాము. వాడు చాలా ఊరికి సంబంధించిన వాడు. ఇవాళ బుచ్చి ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆత్మవిశ్వాసం, లక్ష్య స్పష్టత, పరీక్షలపై సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకు స్థానిక తిలక్ రోడ్ లో ఉన్న రెడ్డిస్ కన్వెన్షన్ సెంటర్ లో ప్రత్యేక మోటివేషనల్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ప్రేరణాత్మక కార్యక్రమానికి ముఖ్య మోటివేషన్ స్పీకర్ లబిశెట్టి మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడి, సమయ నిర్వహణ, లక్ష్య సాధనలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ప్రాధాన్యత వంటి అంశాలపై ఆయన స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకొని నిరంతరం శ్రమతో ముందుకు సాగితే విజయాన్ని తప్పక సాధించవచ్చని పేర్కొన్నారు. విద్య అనేది కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా జీవన విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ విద్యా సంస్థల సిఇఓ వి తులసీరామ్, ప్రిన్సిపల్ ఈ మురళీకృష్ణ, కళాశాల అడ్మినిస్ట్రేటివ్ విభాగాధిపతులు జె వీరభద్రం, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. నిజంగా అది ఉపయోగపడాలి అనుకుంటే మన పిల్లలకు ఉపయోగపడాలి. సంపాదించినటువంటి డబ్బు వాళ్ళ పిల్లల యొక్క ఫీజు కట్టడానికి, వాళ్ళ పిల్లలకు బట్టలు కొనడానికి, వాళ్ళ పిల్లల యొక్క ఎంజాయ్మెంట్ గురించి కావచ్చు, దేని గురించి అయినా సరే ఆ డబ్బు వాళ్ళకు ఉపయోగపడితే చాలు. అది ఉపయోగపడినట్టు వాళ్ళ దృష్టి. వాళ్ళు బట్టలు కొనుక్కోవడం ఇది అవసరం లేదు. అవునా, వాళ్ళు టూర్ కోవడం అవసరం లేదు. అర్థమైందా? భారతదేశానికి ప్రజాస్వామ్య పద్ధతిలో స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చి స్వేచ్ఛను ప్రసాదించిన జాతిపిత మహాత్మా గాంధీని ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టికే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మహాత్ముడి వర్ధంతి సందర్భంగా స్థానిక లాలా చెరువు రోడ్లో ఉన్న గౌతమి జీవ కారుణ్య సంఘంలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్కు చెందిన గాడ్సే గాంధీజీని తుపాకీతో కాల్చి చంపడాన్ని, అటువంటి ఆర్ఎస్ఎస్కు చెందిన మోదీ, అమిత్ షా నేడు గాంధీ పేరును ప్రజలకు దూరం చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీజీ పేరు తొలగించి కొత్త పేరు పెట్టడం దారుణమని మండిపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ డాక్టర్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బత్తిన చంద్రరావు, జీవకారుణ్య సంఘం సిబ్బంది రాజు, విజయ్ కుమార్, రేఖ, డాక్టర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారి యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఇక్కడ అనాథ వృద్ధుల శరణాలయంలో చేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మరి మహాత్మా గాంధీ గారు వృద్ధులను కానీ లెపర్సీ పేషెంట్లు కానీ ఎంతో ఓపికగా వారానికి ఒకసారి వెళ్ళి వాళ్ళ ఆశ్రమాల్లో సేవ చేసేవారు. ఈవేళ మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి మహాత్మా గాంధీ గారు. అటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి జయంతి చేయవలసిన బాధ్యత మన భారతదేశంలో ఉన్న ప్రజలందరి మీద ఉంది. మరి ఆ దేశంలో అందరూ కూడా గాంధీ గారి వర్ధంతి జయంతి కూడా చేస్తారు. కానీ గొప్ప విషయం ఏంటంటే గాంధీ గారిని ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి గాడ్సే అనే వ్యక్తి చంపడం జరిగింది. అలా గాడ్సే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తి, అతను మహాత్మా గాంధీ గారిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆ ఆర్ఎస్ఎస్కి వారసులైనటువంటి ఈ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈవేళ గాంధీ గారి యొక్క పేరుని చంపేయాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు, మన్మోహన్ సింగ్ గారు ఒక గొప్ప పథకాన్ని పెట్టారు. దానివల్ల ఏంటంటే ఎవరైతే
కార్మికులు ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి 100 రోజులు పని కల్పించాలని చెప్పి ఒక రూల్ పెట్టి అది పెట్టడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం 90% ఆల్మోస్ట్ అంతా కేంద్ర ప్రభుత్వం, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. ఈవేళ నరేంద్ర మోడీ గారు మహాత్మా గాంధీ పేరు ఉండకూడదని చెప్పి ఆ పథకాన్ని రద్దు చేసి స్థానిక 9వ డివిజన్ భర్మా కాలనీ కోదండరామాలయంలో భీష్మ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి పురవీధుల మీదుగా భక్తి శ్రద్ధలతో ఊరేగించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. కోదండ రామాలయం కమిటీ కుత్తుం వెంకట లక్ష్మీపతి, పోలవరపు రాంబాబు, సీకు మీరా స్వామి, సూరాడ సాయి కుమార్, సూరాడ శ్రీనివాసమూర్తి, కామాడ చంద్రపాల్, పోలవరపు కృష్ణవేణి, కుత్తుం తులసి, దానేశ్వరరావు తదితరులు నేతృత్వం వహించారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీడీపీ యువ నాయకుడు ముసిని బాబురావు హాజరై స్వామివారిని దర్శించుకుని స్వయంగా రథాన్ని లాగారు. చాగల్లికి చెందిన నిమ్మగడ్డ వెంకట శివరామకృష్ణ బృందం సభ్యులు ప్రదర్శించిన కోలాటం విశేషంగా ఆకట్టుకుంది. భీష్మ ఏకాదశి చాలా పర్వదినం. ఈరోజు చాలామంది ఉపవాసాలు కూడా ఉండడం జరిగింది. అయినా సరే ఈరోజు మన రాముల వారిని మనం ప్రధానంలో ఊరేగించుకోవాలనే తపన తాపత్రయంతో అందరూ కూడా నడుం కట్టి ఇది మన సొంత పని అనే ఉద్దేశంతో చక్కగా అందరూ కూడా మనస్ఫూర్తిగా రథాన్ని లాగి చక్కటి పుణ్యఫలాన్ని సంపాదించుకున్నారు. అలాగే ఈరోజు భీష్మ ఏకాదశి పర్వదినంగా అందరూ కూడా చక్కగా ఆరోగ్య ఐశ్వర్యాలతో వృద్ధి చెందాలని, వ్యాపారాలు చాలా బాగా జరగాలని, అందరూ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీరామచంద్రుల వారి తరఫున మీరందరినీ కోరుకుంటూ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న ఉమా మార్కండేయ స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి ఉత్సవాలకు పందిరి రాట ముహూర్తం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి నీలకంఠ శర్మ రాటకు పసుపు కుంకుమలు రాసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు బంగారు దీపిక, గొంగాడ సురేష్, పెండ్యాల నాగేశ్వరరావు, సేనాపతి సత్యనారాయణ, గ్రంథి సువర్చల, పుచ్చల లీలావతి, బూడిద గౌతమి, బ్రింగుమళ్ళ పద్మావతి తదితరులు హాజరై కొబ్బరికాయలు కొట్టి రాట ముహూర్తం చేశారు. మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వన్యప్రాణుల సంరక్షణకు ముందుకు రావాలి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు. నారా లోకేష్ కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం. విడతలు స్వీకరిస్తూ ముందుకు సాగిన మంత్రులు. చంద్రబాబు, పవన్, లోకేష్ క్షమాపణలు చెప్పాలి. మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ డిమాండ్. 29వ డివిజన్లో సమస్యలకు శాశ్వత పరిష్కారం వెల్లడించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. లక్ష్మీ నృసింహుని సన్నిధిలో భారీ అన్న సమరాధన ఘనంగా ముగిసిన చందన యాత్ర మహోత్సవాలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.